స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6 ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 10, 11 అండ్ 12 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో, ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. How many 4-digit numbers are there with no digit repeated? సో నో డిజిట్ ఇక్కడ రిపీటెడ్ అని చెప్తున్నారు. డిజిట్స్ ఏమి రిపీట్ అవ్వకుండా 4 డిజిట్ నెంబర్స్ మనం ఎన్ని రెడీ చేయొచ్చు అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. నెక్స్ట్, సో వీ యూజ్ ద డిజిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 9 వరకు వీటిని మనము సింగిల్ డిజిట్స్ అంటాము. నెక్స్ట్ 10, 11 వచ్చేసరికి మనకి డబల్ డిజిట్స్ అవుతాయి. ఇక్కడ మనకి డిజిట్స్ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. సో ఏవైతే మనకి సింగిల్ నెంబర్స్ ఉన్నాయో అవి అన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే 0 నుంచి 9 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో సో అవన్నీ మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఫైండ్ ఏ 4 డిజిట్ నెంబర్. సో 4 డిజిట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ ఏదైతే 1000 బాక్స్ ఉందో, సో మీకు ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, ఇది వన్స్ దీన్నే మనం యూనిట్ ప్లేస్ అంటాము. నెక్స్ట్ టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్. 1000 ప్లేస్లో మీరు సపోజ్ 0 రాసినట్లయితే రిమైనింగ్ మీరు 2, 3, 4 రాసినట్లయితే ఇది 234 అవుతుంది. 1000 ప్లేస్లో అంటే 0 వస్తే మనకి ఇది 3 డిజిట్స్ నెంబర్ అవుతుంది. సో 0 రాకుండా ఉంటే అది మనకి 4 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే 1000 ప్లేస్లో మనము స్టార్టింగ్లో 0ని కన్సిడర్ చేయము. అంటే 1000 ప్లేస్లో 0 కాకుండా రిమైనింగ్ 9 డిజిట్స్లో ఏదైనా డిజిట్ తీసుకోవచ్చు. ఓకే, సో 0 తీసుకుంటే వాల్యూ ఉండదు కాబట్టి రిమైనింగ్ 1 నుంచి 9 వరకు డిజిట్స్, 9 డిజిట్స్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను 1 తీసుకుంటున్నాను, 1, 3, 2, 4 అని రాశాను అనుకోండి. సో ఇది మీకు 1334 అవుతుంది. ఓకే, సో సేమ్ రాయండి ఇక్కడ. ఫస్ట్ we fill the 1000 place. First we fill the 1000 place with the digits 1 to 9 as 9 ways. సో ఫస్ట్ 1000 ప్లేస్లో మాత్రమే చెప్తున్నాము. 1000 ప్లేస్లో 1 నుంచి 9 వరకు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అంటే టోటల్ ఇక్కడ చాయిస్ వచ్చేసరికి 9 చాయిసెస్ ఉన్నాయి కాబట్టి సో 9 వేస్ అని రాశాను. సో నెక్స్ట్ 100 ప్లేస్కి వచ్చేసరికి సో నో డిజిట్ రిపీటెడ్ అన్నారు. 0 నుంచి 9 వరకు ఏ డిజిట్ అయినా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ 1. ఎందుకంటే 1 ఆల్రెడీ మనం 1000లో తీసుకున్నాం కాబట్టి 1 కాకుండా రిమైనింగ్ 9 డిజిట్స్ ఏదైనా తీసుకోవచ్చు. 0 నుంచి మీరు 9 వరకు కౌంట్ చేసినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా 10 డిజిట్స్ ఉంటాయి. అయితే 10 డిజిట్స్లో మనకి 1000 ప్లేస్లో ఉన్న ఒక డిజిట్ని రిమూవ్ చేసినట్లయితే రిమైనింగ్ 9 డిజిట్స్లో ఏదైనా కానీ ఒక నెంబర్ తీసుకోవచ్చు. అంటే 0 నుంచి 9 వరకు ఎక్సెప్ట్ 1000 ప్లేస్లో ఉన్న వాల్యూ కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అది రాస్తున్నాము. నౌ we fill the 100 place. Now we fill 100 place with the digits 0 to 9 as 9 ways. సో 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్లో మనము 1 డిజిట్ అంటే 1 కాకుండా రిమైనింగ్ 9 డిజిట్స్ని మనం 9 వేస్ అంటే 9 చాయిసెస్ తీసుకోవచ్చు. సో 100 ప్లేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు 100 ప్లేస్లో నేను 2 తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 10th ప్లేస్ అండ్ 1th ప్లేస్. 1th ప్లేస్ అండ్ 10th ప్లేస్లో కూడా 0 నుంచి 9 వరకు ఇన్ని చాయిసెస్ ఉంటాయి. బట్ ఎక్సెప్ట్ దీస్ 2 నెంబర్స్, ఈ 2 నెంబర్స్ కాకుండా అంటే 1 and 2 కాకుండా రిమైనింగ్ 1, 2, 3, 4, 5, 6, 7. సో 1000 ప్లేస్కి అయితేనేమో మనకి 8 చాయిసెస్ ఉంటాయి. అదే 1th ప్లేస్కి అయితే మనకి 7 చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ అదే రాస్తున్నాం మనం. సిమిలర్లీ we fill the 10th place. Similarly we fill the 10th place, 1st place,
with digits 0 to 9. సో 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్లో మనము యాజ్ 8, 7 ways రెస్పెక్టివ్లీ. ఓకే, సో టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి 1 and 2 కాకుండా రిమైనింగ్ 8 చాయిసెస్ ఉంటాయి. వన్స్ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ సపోజ్ 4 తీసుకుంటే 1 to 4 కాకుండా రిమైనింగ్ 7 చాయిసెస్ ఉంటాయి. అదే రాసాము. నెక్స్ట్ రిక్వైర్డ్, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 4-digit numbers ఈక్వల్ టు, సో 9 into 1000 ప్లేస్కి వచ్చేసరికి మనకి 9 చాయిసెస్ ఉన్నాయి. 9 into 100 ప్లేస్కి కూడా మనకి 9 చాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ రాసాము చూడండి, 1000 ప్లేస్కి 9 ways, అలానే 100 ప్లేస్కి కూడా 9 ways. నెక్స్ట్ టెన్స్ వన్స్ ప్లేస్కి 8, 7. సో నెక్స్ట్ అది రాయండి, 8, 7 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 9 9s 81, 81 into 8 నెక్స్ట్ ఇంటూ 7 మొత్తం మల్టిప్లై చేస్తే 4 5 3 6 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. హౌ మెనీ 3-digit ఈవెన్ నెంబర్స్ కెన్ బి మేడ్ యూజింగ్ డిజిట్స్ 1 2 3 4 6 and 7 ఇఫ్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ 3-digit ఈవెన్ నెంబర్ని మనం రెడీ చేయాలి. డిజిట్స్ ఇక్కడ యూజ్ చేయమని ఇచ్చారు, అయితే డిజిట్స్ అనేవి మళ్ళీ మనకి రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది ఫస్ట్ మనం ఎలా చెప్తాము అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని బేస్ చేసుకొని చెప్తాము. సపోజ్ 324 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఈ 4ని బేస్ చేసుకొని టోటల్ నెంబర్ అనేది మనం ఈవెన్ నెంబర్ అని చెప్తాము. అదే 327 ఉందనుకోండి, 7 వచ్చేసరికి మనకు ఆడ్ నెంబర్ కాబట్టి ఈ టోటల్ నెంబర్ మనకి ఆడ్ నెంబర్ అవుతుంది అని చెప్తాము. అంటే యూనిట్ ప్లేస్లో ఏదైతే మనం డిజిట్స్ తీసుకుంటామో దాని మీద మనకి ఈవెన్ నెంబర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన గివెన్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఏంటివి చూడండి, 2 4 6 వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్స్. అయితే ఇక్కడ యూనిట్ ప్లేస్లో మనం 2 కానీ 4 కానీ 6 కానీ తీసుకున్నప్పుడే ఆ 3-digit నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ గివెన్ డిజిట్స్ ఆర్, ఏవైతే డిజిట్స్ ఇచ్చారో అవి రాయండి. నెక్స్ట్ టు ఫైండ్ ఏ 3-digit ఈవెన్ నెంబర్. ఓకే, ఫస్ట్ we fill the unit place with, సో ఫస్ట్ యూనిట్ ప్లేస్ మనం ఫిల్ చేస్తున్నాము విత్ 2, 4, 6 యాజ్. యూనిట్ ప్లేస్లో ఈ 3 digits మాత్రమే తీసుకోవాలి. సో టోటల్గా మనకి ఎన్ని వేస్ ఉన్నాయి అంటే ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 3 choices ఉన్నాయి. సో అంటే 3 ways. ఓకే, సో ఫస్ట్ యూనిట్ ప్లేస్ రాశాను. నెక్స్ట్ నౌ ద టెన్స్, నెక్స్ట్ ఇక్కడ టెన్స్ అండ్ 100 ప్లేస్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ ద టెన్స్, hundreds, the tens 100 place with the remaining digits as. సో నెక్స్ట్ చూడండి, సపోజ్ ఈ వన్స్ ప్లేస్లో నేను 2 తీసుకున్నాను అనుకోండి, రిమైనింగ్ 1 2 3 4 5 6. సో ఇక్కడ టోటల్గా నెంబర్స్ వచ్చేసరికి మనకి 6 నెంబర్స్ ఉన్నాయి. వన్స్ ప్లేస్లో వచ్చేసరికి నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2 కాకుండా రిమైనింగ్ 1 2 3 4 5. అంటే ఈ టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి మనకి చాయిసెస్ ఎన్ని ఉంటాయి, 5 choices ఉంటాయి. నెక్స్ట్ 100 ప్లేస్కి, టెన్స్ తర్వాత 100 ప్లేస్కి వెళ్తున్నాము. టెన్స్ ప్లేస్లో సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, సో ఈ 3ని కూడా తీసేస్తే 100 ప్లేస్కి వచ్చేసరికి 1 2 3 4 choices ఉంటాయి. అంటే టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 5 choices ఉంటాయి, 100 ప్లేస్కి వచ్చేసరికి మనకి 4 choices ఉంటాయి. అంటే 4 ways రెస్పెక్టివ్లీ. ఓకే, సో నెక్స్ట్ therefore the required number of 3-digit numbers
ఈక్వల్ టు, సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 3 digit నెంబర్స్ ఈక్వల్ టు, సో ఫస్ట్ సో ఇక్కడ వన్స్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 3 చాయిసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి 5, 100 ప్లేస్కి వచ్చేసరికి 4 చాయిసెస్ ఉన్నాయి. మల్టిప్లై చేయండి. 3 5s 15, 15 4s 60. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ డిజిట్స్ 1 2 3 4 5. సో టోటల్ ఇక్కడ మనకి 5 digits ఉన్నాయి. ఈ 5 digitsని యూజ్ చేసి మనం ఒక 4 digit నెంబర్ని రెడీ చేయాలి. ఇఫ్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్, డిజిట్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. హౌ మెనీ ఆఫ్ దీస్ విల్ బి ఈవెన్, అయితే వీటిలో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ 4 digit నెంబర్స్ ఎన్ని రెడీ చేయొచ్చు అనేది చూద్దాము. గివెన్ డిజిట్స్ ఆర్ 1 2 3 4 5. సో అయితే ఏవైతే డిజిట్స్ ఇచ్చారో ఆ డిజిట్స్ రాసాము. ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ వితౌట్ రిపిటేషన్. సో 4 digit నెంబర్స్ వితౌట్ రిపిటేషన్ లేకుండా ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 5 digits ఈజ్ టేకెన్ 4 at a time. 4 digit నెంబర్ని మనం రెడీ చేయాలి అంటే 4 digitని ఎట్ ఏ టైం తీసుకోవాలి అవుట్ ఆఫ్ 5 digitsలో. సో అదే మనం ఇక్కడ రాస్తున్నాము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5p4గా రాసుకోవచ్చు. 5p4. సో ఫార్ములా చూడండి, NPR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా. n ప్లేస్లో 5 ఉంది. సో 5 ఫ్యాక్టోరియల్ So 5 factorial by 5 minus 4 factorial that equal to 5 factorial by 5 minus 4 అంటే 1 వచ్చేస్తుంది. ఓకే, సో 1 factorial that equal to 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1. సో ఇది 5 factorial. 1 factorial అంటే 1 వచ్చేస్తుంది. 5 4s 20, 23s 60, 62s 120, 121s 120. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో టోటల్ 120 వచ్చింది. నెక్స్ట్ 4 digit నెంబర్స్ which are even 4 digit నెంబర్స్ which are even, ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవి కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. టోటల్గా మనకి 4 digit నెంబర్స్ వచ్చేసరికి 120 వస్తాయి. దీంట్లో ఏవి ఈవెన్ నెంబర్స్ అనేవి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ చూడండి బాక్స్. టోటల్గా మనకి ఇది 4 digit నెంబర్. దీంట్లో మనకి నెంబర్స్ ఏమి ఇచ్చారు అనేది చూడండి. నెంబర్స్ వచ్చేసరికి 1 2 3 4 5 ఇచ్చారు. ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి 2 కానీ 4 కానీ ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి చాయిసెస్ ఎన్ని ఉన్నాయి? 2 చాయిసెస్ ఉన్నాయి. ఫస్ట్ అది రాద్దాము. ఫస్ట్ we fill the unit place with 2, 4. సో 2, 4 2 చాయిసెస్ ఉన్నాయి. యాజ్ సో చాయిసెస్ని మనం వేస్ లాగా రాసుకుంటున్నాము. సో 2 వేస్. సో నెక్స్ట్ యూనిట్ ప్లేస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వచ్చేసరికి మనకి 10s 100s 1000. నెక్స్ట్ అవి రాద్దాము. Now we fill the remaining 3 places. ఇక్కడ మనకి రిమైనింగ్ 3 places ఉన్నాయి. సో డిజిట్స్ ఏమున్నాయి? ఆల్రెడీ మనం ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ రిమైనింగ్ వచ్చేసరికి మనకి 1 3 4 5 అంటే 4 digits ఉంటాయి. ఓకే, సో విత్ ద రిమైనింగ్ 4 digits యాజ్ సో టోటల్గా మనకి 4 digit ప్లేసు టోటల్గా మనకి 3 places ఉన్నాయి. 4p3 వేస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ 4 digit ఈవెన్ నెంబర్స్
4 digit even numbers equal to 2 into 4p3. ఓకే, సో 2 digit ఈవెన్ నెంబర్స్ వచ్చారు మనకి 2 చాయిసెస్ ఉన్నాయి. సో 2 into 4p3, 2 into npr ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n minus r factorial. So 4 minus 3 factorial. So 2 into 4 factorial by 1 factorial. Okay, so that equal to 2 into 4 factorial, that equal to 2 into 4 into 3 into 2 into 1, that equal to multiply చేస్తే 48 వచ్చేస్తుంది. ఓకే, సో అంటే టోటల్గా మనకి 124 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయినట్లయితే దానిలో ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి మనకి 48 ఉంటాయి. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.